ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది చాలా స్పెషల్ వ్లాగ్. మేమైతే బేబీ మూన్కి వెళ్తున్నాము. మీలో ఎంతమందికి ఈ బేబీ మూన్ గురించి ఐడియా ఉంది నాకు కమెంట్స్లో అయితే షేర్ చేయండి. బేబీ మూన్ అంటే కైండ్ ఆఫ్ హనీమూన్ లాంటిది. బేబీ పుట్టడానికన్నా ముందు, అంటే మన ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ యాడ్ అవ్వడానికన్నా ముందు యాజ్ అ కపుల్గా, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి కొంచెం రిలాక్సింగ్గా ఉండడం, అంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కొద్దిగా రిలాక్స్ అవ్వడం. ఆ తర్వాత బేబీ పుట్టాక ఇంకా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాము. సో ఇలా చాలా థింగ్స్ లైఫ్లో యాడ్ ఆన్ అవుతాయి. కాబట్టి బేబీ మూన్ అనేది ఈ ఒక రిలాక్సింగ్ టైంగా అయితే అంటారు. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కావచ్చు, సెకండ్ ప్రెగ్నెన్సీకి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే కపుల్ టైం అనొచ్చు. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమంటే ఫస్ట్ బేబీ తోటి యాజ్ అ కపుల్గా 3 మెంబర్స్ ఫ్యామిలీగా టైం స్పెండ్ చేయడమే బేబీ మూన్ అంటే. సో డిఫరెంట్ డెస్టినేషన్, సో మన కంఫర్ట్ని అండ్ మన కండిషన్ని బట్టి అయితే మనం చూస్ చేసుకోవచ్చు. జనరల్గా 14 to 28 వీక్స్ చాలా సేఫ్, అంటే సెకండ్ ట్రైమిస్టర్లో జర్నీ చేయడం సేఫ్ అన్నట్టుగా అంటారు. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా మనకు నాసియా అంటే డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. లాస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి మనకు డెలివరీ దగ్గర పడుతున్న కొద్దీ బాడీలో చేంజెస్ ఎక్కువ వస్తాయి. బేబీ బంప్ పెరిగి ఉంటుంది, లెగ్ క్రాంప్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లాస్ట్ ట్రైమిస్టర్, ఫస్ట్ ట్రైమిస్టర్ అవాయిడ్ చేసి సెకండ్ ట్రైమిస్టర్లో ట్రావెల్ చేయొచ్చు అంటారు. ఇక ప్రజెంట్ నా విషయానికి వస్తే 28 వీక్స్ జస్ట్ ఇప్పుడే థర్డ్ ట్రైమిస్టర్లోకి అయితే ఎంటర్ అవుతున్నా. యాక్చువల్గా మేము సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడే అండమాన్ వెళ్ళాలని ఫుల్ ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే ఆ టైంలో సయాటికా, అలాగే ఈ వెరికోస్ వీన్స్ ఇష్యూస్, కొంచెం ఫీవర్, ఇవన్నీ కూడా 1 by 1 బ్యాక్ టు బ్యాక్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసరికి కుదరలేదు. ప్లాన్ అంతా క్యాన్సిల్ అయింది. అండ్ ఈ ఫిఫ్త్కి వచ్చేసి మా ధన్వి బర్త్డే ఉంది. సో ఎలాగో తన బర్త్డే ఇప్పటి వరకు ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్కి అయితే ట్రావెల్ చేస్తూనే ఉంటాం కదా అనేసి వెళ్దాము. సో కొంచెం మాకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. చాలా రోజులుగా అంటే మేము రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. సో కొంచెం బేబీ పుట్టక ముందు కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనుకొని మేమైతే ప్లాన్ చేసుకున్నాం. డాక్టర్ని అడిగితే ట్రావెల్ చేయొచ్చు అన్నారు. కాకపోతే ఫ్లైట్లో కానీ లేకపోతే క్రూజ్ కావచ్చు, బోట్ ఇలాంటివి అవాయిడ్ చేయమన్నారు. రోడ్ వేస్ ఓకే, అండ్ మరి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉండేది వద్దు అన్నారు. కాబట్టి మేము మాకు నియర్ బై ఉండేలాంటిది చూస్ చేసుకున్నాం. అండ్ మా ఫేవరెట్ ప్లేస్ అది కూడా. మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే గెస్ట్ చేయగలరు ఏ ప్లేస్ ఏంటి అనేసి. ఈ టైంలో హిల్ స్టేషన్ కన్నా కూడా బీచ్ సైడ్ వెళ్ళడం మంచిది. ఎందుకంటే హిల్ స్టేషన్కి వెళ్ళినట్లయితే చాలా టైర్డ్ అవుతాం, నడవాలి, చాలా మనకు కూడా ఓపిక ఉండదు. కాబట్టి బీచెస్కి అయితే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు అనేసి. అండ్ పర్సనలీ మాకు కూడా బీచెస్ అంటేనే చాలా ఇష్టము. సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఇలా మనం ప్రెగ్నెన్సీ టైంలో ట్రావెల్ చేసేటప్పుడు ఏమేమి ఎసెన్షియల్స్ క్యారీ చేయాలి మ్యాండేటరీగా అనేసి షేర్ చేస్తాను. అంతకన్నా ముందు మన డే టు డే లైఫ్లో క్లీనింగ్కి యూజ్ అయ్యే ఒక హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ రివ్యూ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంట్లో ప్రెగ్నెంట్ విమెన్, చిన్నపిల్లలు ఉన్నారంటే మన ఇల్లు ఎప్పుడు డస్ట్ ఫ్రీగా, క్లీన్గా, హైజీనిక్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. మీ అందరికీ తెలుసు, నేను రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేస్తూనే ఉంటాను. బట్ కన్సీవ్ అయినప్పటి నుంచి, సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూర్చోవడం, లేయడం, వంగడం ఇలాంటి పనులు చాలా డిఫికల్ట్ అయిపోయాయి. క్లీనింగ్ కూడా చాలా డిఫికల్ట్ అనిపించి ఆ బాధ్యత కాస్త మా ఆయనకు అప్పగించాను. పాపం అలవాటు లేని పని కదా, చాలా కష్టపడిపోయారు. లక్కీగా రైట్ టైంకి ఈ అగారో బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే రివ్యూ కోసం వచ్చింది. నిజం చెప్పాలంటే మా ఆయనకి ఇది సేవియర్ అనే చెప్పాలి. ఇది డ్రై వ్యాక్యూమ్ క్లీనర్. సో మన ఇంట్లో ఉన్న డస్ట్ని, చిన్న చిన్న స్పేస్లో ఉన్న డస్ట్ని కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఈ అగారో బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఈజీగా మనం ఏ ప్లేస్లో అయినా కూడా పెట్టేయచ్చు, ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. ఇది పవర్ స్విచ్ బటన్, మనం ప్లగ్ఇన్ చేసి ఆఫ్ ఆన్ చేసి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి కార్డ్ రివైండ్ బటన్. ఇందులో 5 మీటర్ లాంగ్ కేబుల్ అయితే ఉంటుంది. సో మనం ఒకసారి ప్లగ్ఇన్ చేసామంటే ఈజీగా చాలా దూరం వరకు క్లీన్ చేసుకోవచ్చు. ఈ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కేబుల్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇది ప్రెషర్ అడ్జస్ట్మెంట్ నాబ్. మనకు క్లీన్ చేసినప్పుడు ఎంత ప్రెషర్ కావాలి, మినిమం టు మ్యాక్సిమం మనం అడ్జస్ట్ చేసి క్లీన్ చేయొచ్చు. ఈ హ్యాండిల్ తోటి మనం ఈ మెయిన్ యూనిట్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది బ్యాగ్లెస్ కాబట్టి చాలా లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్గా ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ ఒక హెపా ఫిల్టర్ అయితే ఇస్తారు. దీనివల్ల ఏమంటే డస్ట్ పార్టికల్స్, కలెక్ట్ అయిన డస్ట్ పార్టికల్స్ లోపలికి వెళ్ళవు, అలాగే బయటికి కూడా రాకోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది.
ఇంకా దీనికి ఫ్రంట్ సైడ్ మెయిన్ యూనిట్ ఇదే డస్ట్ కలెక్టింగ్ బిన్. ఇది 1.5 లీటర్ కెపాసిటీ బిన్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకు ఒక మెయిన్ పెద్ద హెపా ఫిల్టర్ కూడా ఇచ్చింటారు. డస్ట్ కలెక్ట్ అయిన డస్ట్ బయటికి రాకోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. మనం డస్ట్ అంతా క్లీన్ చేయడం అయిన తర్వాత బ్రష్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఈ బటన్ని ప్రెస్ చేస్తే కలెక్ట్ అయిన డస్ట్ అంతా బయటికి వస్తుంది. ఇందులోనే డస్ట్ అంతా కలెక్ట్ అయ్యేది. బ్యాక్ సైడ్లో ఇలా 2 బిగ్ వీల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 360 డిగ్రీ రొటేటింగ్ స్వీవెల్ వీల్ ఉంటుంది కాబట్టి మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈజీగా దీన్ని మూవ్ చేయొచ్చు. ఇది వచ్చేసి హోస్ కనెక్టర్. ఇందులో 360 డిగ్రీ స్వీవెల్ హోస్ అయితే ఉంటుంది అండ్ దీని లాక్ అన్లాక్ ఉంటుంది. ఒక్కసారి అటాచ్ చేసేసి మనం లాక్ చేసామంటే ఇది సెక్యూర్గా లాక్ అయిపోతుంది. దీనికి ఒక ఎక్స్టెన్షన్ ట్యూబ్ కూడా వస్తుంది. అరౌండ్ 3 మీటర్ లెంత్ అయితే మనము హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు సీలింగ్ కానీ ఫ్యాన్స్ కానీ అంటే మామూలుగా చైర్లు టేబుల్ వేసుకొని ఎక్కి క్లీన్ చేసే హైట్స్లో ఉండే అలాంటి వాటిని ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ ఎక్స్టెన్షన్ ట్యూబ్ యూస్ చేసుకొని మనము హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వ్యాక్యూమ్ క్లీనర్లో 3 మెయిన్ అటాచ్మెంట్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్. మనకు ఫ్లోర్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తుంది. చాలా చిన్న మైక్రో పార్టికల్స్ని కూడా ఇది కలెక్ట్ చేస్తుంది. అలాగే సోఫా కింద, వాషింగ్ మిషన్ కింద ఇలాంటి ఏరియాలో మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా డస్ట్ అలాగే పేరుకుపోతుంటుంది కదా, ఇది బాగా సక్ చేసి క్లీన్ చేస్తుంది. ఈ మెయిన్ హోస్కి ఒక ఎయిర్ ఫోర్స్ అడ్జస్టర్ అయితే ఉంటుంది. మనం క్లీన్ చేసినప్పుడు ప్రెషర్ ఎక్కువైంది అన్నప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసి మనం ప్రెషర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. ఇది ప్రెస్ చేసినట్లయితే మనకు ఫ్లోర్ బ్రష్ వస్తుంది. మామూలుగా ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఈ బ్రష్ అవసరం పడదు, కానీ సోఫా లేదా కార్పెట్ ఏరియాస్ లాంటివి క్లీన్ చేస్తున్నప్పుడు బ్రష్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో యూజర్ మాన్యువల్ ఉంటుంది. సో ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకొని యూస్ చేసేలాగా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అలాగే 1 ఇయర్ వారంటీ కూడా ఉంటుంది. సెకండ్ అటాచ్మెంట్ వచ్చేసి క్రివైజ్ నాజిల్. ఇది మన ఇంట్లో ఉన్న నారో స్పేసెస్ ఎక్కడికైతే మనము బ్రూమ్ స్టిక్ వెళ్ళి క్లీన్ చేయలేదు, ఈవెన్ క్లాత్తో కూడా క్లీన్ చేసుకోలేనటువంటి చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయొచ్చు. అలాగే సీలింగ్ కానీ విండోస్ మనకు మెష్ వస్తాయి కదా, ఇవన్నీ కూడా దీంతో క్లీన్ చేయొచ్చు. చాలా ఈజీగా డస్ట్ని సక్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అటాచ్మెంట్ వచ్చేసి మల్టీపర్పస్ స్మాల్ బ్రష్. ఎక్కడైతే డస్ట్ ఎక్కువగా ఉంటుందో మనం బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన ఏరియాస్ ఉంటాయి కదా, అలాంటి చోట్ల డస్ట్ని బాగా ఇది సక్ చేస్తుంది. మెయిన్గా కర్టెన్స్ కానీ షెల్ఫ్స్ కానీ బుక్ ర్యాక్స్ ఉంటాయి. అలాగే ఫర్నిచర్ కింద చిన్న చిన్న ల్యాంప్స్, మనకు టేబుల్ ఫ్యాన్స్ వస్తాయి, అలాగే నార్మల్ ఫ్యాన్స్, దీనిలోంచి దుమ్ముని ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు. ఇలా క్లీనింగ్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఈ డస్ట్బిన్కి ఇచ్చిన బటన్ని ప్రెస్ చేస్తే డస్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఈ ఐకాన్ బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ 1600 వాట్స్ మోటార్ ఉంటుంది. అలాగే 24 kPa సక్షన్ పవర్ ఉండడం వల్ల చిన్న చిన్న డర్ట్ని కూడా చాలా క్విక్గా ఇది సక్ చేసేస్తుంది. సో మన ఇల్లంతా కూడా డస్ట్ ఫ్రీగా హైజెనిక్గా క్లీన్గా అయితే ఉంటుంది. ఇందులో సైక్లోనిక్ సక్షన్ సిస్టమ్ ఉండడం వల్ల ఈ ఛాంబర్లో కలెక్ట్ అయిన డస్ట్ ఏదైతే ఉందో ఈజీగా సపరేట్ అవుతుంది. ఇంకా మిగిలిన ఏదైనా డస్ట్ ఉంటే మనం ఇలా బ్రష్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో అయితే ఫ్లైట్లో ట్రావెల్ చేయొచ్చు అంటారు. సో ఫిట్ టు ఫ్లై అనే ఒక సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా కావాలి అంటారు. ఒకవేళ 28 వీక్స్ లోపల అయితే అవసరం లేదు, 28 to 30 వీక్స్ లోపల అయితే కావాలి అనేసి అయితే చెప్తారు. సో ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి అది. ఇన్ జనరల్గా రోడ్ ట్రావెల్ చేస్తాం. బై రోడ్ అంటే 30 వీక్స్ వరకు కూడా సేఫ్. అది హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే ఎప్పుడే కానీ మన గైనకాలజిస్ట్ని అడిగి వాళ్ళు ఓకే అని అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. నేను చెప్పానో లేకపోతే వేరే ఏ ఇన్ఫ్లుయెన్సరో చెప్పారనేసి దయచేసి ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకంటే నా బాడీకి డాక్టర్ ఓకే అన్నారు, మేబీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి లేకపోతే హెల్త్ ఇష్యూస్ వేరే ఉండే వాళ్ళకి వద్దని చెప్పొచ్చు. కాబట్టి రిస్క్ తీసుకొని పోవద్దు ఎవరు కూడా. సో మనం ఏమేమి థింగ్స్ క్యారీ చేయాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనం మెడికల్ రిపోర్ట్స్. ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా లేకపోతే ఏమైనా మెడిసిన్స్ అవసరం పడినా కూడా ఈ రిపోర్ట్స్ మనకు హ్యాండీగా ఉన్నట్లయితే సేఫ్ అన్నట్టు. సెకండ్ థింగ్ వచ్చేసి మన మెడిసిన్స్. ఈ టైంలో మనకు సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవి క్యారీ చేయాలి. ఒకవేళ ట్రావెల్ చేసేటప్పుడు మోషన్ సిక్నెస్ ఉంది ఏంటంటే వామిట్ వచ్చే సెన్సేషన్ ఉంది అనే వాళ్ళు వామిటింగ్ కూడా టాబ్లెట్స్ తీసుకెళ్ళడం మంచిది. అండ్ వీటితో పాటు సేఫర్గా కోల్డ్ కాఫ్కి అలాగే ఫీవర్ మెడిసిన్ కూడా తీసుకెళ్ళడం మంచిది. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవరికైనా లెగ్ క్రాంప్స్ ఉన్నాయి, బాగా కాళ్ళు స్వెల్ అయ్యాయి అనే వాళ్ళకి డాక్టర్స్ కంప్రెషన్ స్టాకింగ్స్ సజెస్ట్ చేస్తారు కదా. సో కంప్రెషన్ స్టాకింగ్స్ కూడా తీసుకెళ్ళడం మంచిది. ఇప్పుడు మేము వెళ్ళేది కార్లో కాబట్టి కంపల్సరీ ఉండాలి, లేకపోతే భయంకరమైన లెగ్ క్రాంప్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్లీ హాట్ ప్యాక్. ఇది వాటర్ ఫిల్ చేసేదైనా కావచ్చు, ఇది చార్జ్ చేసేది. సో నేనైతే హాట్ ప్యాక్ అలాగే
చార్జర్ 2 తీసుకుంటున్నాను. మనకు బ్యాక్ పెయిన్కి, లెగ్ క్రాంప్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పర్సనల్ హైజీన్ కోసం, అంటే మనము ట్రావెల్ చేసేటప్పుడు వాష్రూమ్ యూస్ చేస్తూ ఉంటాము, అలాగే తినడానికి కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న హ్యాండ్ వాష్ చేసే ట్యాబ్లెట్స్ లాంటివి వస్తుంటాయి. జస్ట్ వాటర్లో ఇది మనం చేతికి వేసుకొని రబ్ చేసుకుంటే మనకు హ్యాండ్ వాష్ లాగా పనికి వస్తాయి. వీటిలో లింక్ అవైలబుల్గా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్ కేర్ అలాగే స్కిన్ కేర్వి, టాయిలెటరీస్ అన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి. మెయిన్గా మేము వెళ్ళేది బీచ్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్ ఉండాలి. ఇంకా రెగ్యులర్ మనం యూస్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా హ్యాండీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని బేసిక్ హెయిర్ యాక్సెసరీస్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్లీ హెయిర్ డ్రయర్, ఇది హెయిర్ డ్రయర్ కమ్ స్ట్రైట్నర్ 2. సో హెయిర్ డ్రయర్ కూడా మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే వెదర్ ఎలా ఉంటుందో తెలీదు, ఎక్కువసేపు వెట్గా ఉన్నా కూడా మళ్ళీ కోల్డ్ కాఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హెయిర్ డ్రయర్ కూడా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెట్ వైప్స్, ఇవి కూడా మనకు జర్నీలో చాలా హెల్ప్ అవుతాయి. తర్వాత నాప్కిన్స్, మనకు ఎన్ని ఉంటే అన్ని నాప్కిన్స్ ఖచ్చితంగా పనికి వస్తాయి. ఫేస్ టవల్స్, నాప్కిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఒక క్యాప్ కూడా, ఒక హ్యాట్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి, లేకపోతే ఎండ ఎక్కువ ఉంటుంది కదా డే టైంలో. సో మనకు కొంచెం ఆ వేడి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఒక క్యాప్, ఒక హ్యాట్ అయితే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి బ్లాంకెట్స్. సో మేము జనరల్ ఎక్కడికి వెళ్ళినా కూడా బ్లాంకెట్స్ అయితే క్యారీ చేస్తాము. ఇంకా ఇవి జనరల్గా అందరికీ అవసరం పడవు, బట్ యాజ్ అ కంటెంట్ క్రియేటర్గా ఇవి మ్యాండేటరీ. ట్రైపాడ్, హార్డ్ డిస్క్, ఎంత మెమరీ ఉన్నా కూడా ఫోన్లో స్పేస్ అనేది అయిపోతూనే ఉంటుంది. సో బ్యాకప్ కోసం హార్డ్ డిస్క్ పెట్టుకున్నా, అండ్ షూట్ చేయడానికి ట్రైపాడ్ పెట్టుకున్నా. ఇది జనరల్గా అయితే అవసరం లేదు. మేము ధన్వీకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా మేము ట్రైపాడ్ కొన్నాం, ఎందుకంటే మేము ఇద్దరమే కదా ట్రావెల్ చేస్తున్నది ఎక్కువ. ఇంట్లో ఉన్నా కూడా ఫొటోస్ తీయడానికి ఎవరు ఉండరనేసి మేము ఫొటోస్ తీసుకోవడానికి ట్రైపాడ్ ఒకటి తీసుకొని ఉన్నాం. సో అన్ని మెమరీస్ క్యాప్చర్ చేయొచ్చు అన్నట్టుగా. ఓన్లీ కంటెంట్ క్రియేటర్ దగ్గరే ట్రైపాడ్ ఉండాలనేం లేదు, మన మెమరీస్ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఇది అవసరమైతే తీసుకోవడంలో తప్పే లేదు. ఇంకా ఆ తర్వాత ఈ బ్యాగ్లో వచ్చేసి మేము ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ బీచ్ థీమ్లో కొన్ని ప్లాన్ చేసాము. నెక్స్ట్ అంటే 8th మంత్లో అలా అఫీషియల్గా వేరే మెటర్నిటీ ఫోటోషూట్ అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు వెళ్తున్నాం కదా కొన్ని మెమరీస్గా ఉండడానికి అనేసి ప్లాన్ చేసాం. సో దానికి కావాల్సిన అన్ని థింగ్స్ తెప్పించుకున్నాం. ఇది వచ్చేసి ధన్వి బర్త్డే ఉంది కదా, సో తన బర్త్డేకి కావాల్సిన డెకరేషన్ ప్రాప్స్ కూడా తెప్పించుకున్నాము. అవి సపరేట్గా పెట్టాను. ఇప్పుడు మాకు ప్రెగ్నెన్సీ మెటర్నిటీ ఫోటోషూట్కి సపరేట్గా తెప్పించుకున్నాను ప్రాప్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి మనకు బేబీ షవర్ ప్రాప్స్ వస్తాయి కదా, అవి తీసుకున్నాం. సో దీంట్లో అయితే అన్నీ కలిసే వస్తాయి అనేసి, దీనిలో లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి స్లేట్, ఇది మేము ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తీసుకుంది. ఇంకా బేబీ 1 month ఉన్నప్పటి నుంచి 30 days 29 days ఇలా డేస్ కౌంట్ చేయడానికి అలా ఎవ్రీడే ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళం. అప్పుడు పర్చేస్ చేసింది, మళ్ళీ ఇప్పుడు ఫోటోషూట్కి అనేసి వెతికి తీసాను. తర్వాత ఇంకా మిగిలిన చిన్న చిన్న థింగ్స్ అన్నీ కూడా ఫోటోషూట్కి ఏమేమి కావాలో, అలాగే గ్లో చేయడానికి ఒక ఎలక్ట్రిక్ పంప్ ఒకటి, అలాగే ఇది మాన్యువల్ బలూన్ పంప్, 2 తీసుకున్నాం, 2 ఉన్నాయి కదా అనేసి. సో ఏమేమి కావాలో ఫోటోషూట్కి సంబంధించి అన్నీ ఒకే దాంట్లోనే ప్యాక్ చేసాం. సో మళ్ళీ వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టవల్స్, ఎన్ని వీలైతే అన్ని తీసుకెళ్ళడం మంచిదే, మన హైజీన్ పర్పసే కాబట్టి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో కంఫర్టబుల్ డ్రెస్సెస్ చాలా ఇంపార్టెంట్. నేను రీసెంట్గా తీసుకున్న ఆల్మోస్ట్ కొత్త డ్రెస్సెస్ అన్నీ కూడా ఒకసారి వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో మనకు మల్టిపుల్ డ్రెస్సెస్ ఉండాలి బీచ్కి వెళ్తున్నామంటే, ఎందుకంటే వెట్ అవుతూనే ఉంటాయి కాబట్టి. సో బాగా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉండే డ్రెస్సెస్ తీసుకోవాలి. ఇంకా వింటర్ కదా, సో జాకెట్స్, స్వెటర్స్, అలాగే కాటన్ ఇయర్ మఫ్స్ పెట్టుకోవడం మర్చిపోకూడదు. ఇంకా ఇది అంబ్రెల్లా ఫోటోషూట్ కోసం అనేసి తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకు ఈ టైంలో బెల్లీ ఇచ్చింగ్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది, స్ట్రెచ్ మార్క్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి బటర్ అనేది లేకపోతే మనకు మాయిశ్చరైజింగ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ నుంచి కూడా ఈ వర్జిన్ కోకోనట్ ఆయిలే యూస్ చేస్తున్నాను, దీని లింక్ ఇస్తా, చెక్ చేయండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇదే యూస్ చేసా, ఇప్పుడు కూడా ఇదే యూస్ చేసా. మధ్యలో కొంచెం నేనే హోమ్ మేడ్ బటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నా, కానీ దాని
దానికన్నా ఇది అప్లై చేస్తేనే మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను దీనికే స్టిక్ ఆన్ అయి ఉన్నాను. సో నేను స్నానం చేశాక అండ్ పడుకోబోయే ముందు 2 times డేలో అప్లై చేస్తాను. సో మనకు స్కిన్ ఇచ్చినెస్ ఇవన్నీ ఏమీ ఉండదు, చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో ఇవి మేజర్గా మేము ప్యాక్ చేసుకున్నదైతే. ఇంకా ఇవి కాకోకుండా మనకు కొన్ని హోమ్ మేడ్ స్నాక్స్ ఉంటే చాలా బెటర్. స్నాక్స్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేశాను, అవన్నీ ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఏమేమి స్నాక్స్ ప్రిపేర్ చేశాను ఆ రెసిపీస్ అన్నీ కూడా. ఎందుకంటే ఈ టైంలో మనకు ఆకలేస్తూ ఉంటుంది. సో ప్రతిసారి మనం అవుట్ సైడ్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వలేం కదా, మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉంటాయి. అందులో చిన్నపిల్లలతో వెళ్తున్నామంటే డెఫినెట్లీ స్నాక్స్ అనేది ఉండాలి. ఈసారి మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం. సో వాళ్ళకి 2 పిల్లలు, మా ధన్వి, నేను. కాబట్టి కొన్ని స్నాక్స్ అయితే తను కొన్ని ప్రిపేర్ చేశారు, నేను కొన్ని ప్రిపేర్ చేశాను. ఇవి కాకుండా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాం. అలాగే కోకోనట్ కూడా ఇక్కడ నుంచి కోకోనట్ వాటర్, ఫ్రూట్స్ ఇవి ఉండాలి. మనకు కొంచెం ఈ టైంలో హైడ్రేటింగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఈజీగా డిహైడ్రేట్ అయిపోయి లేనిపోని ఇష్యూస్ వస్తాయి. ఇంకా కార్లో ట్రావెల్ చేయడం కాబట్టి నెక్ పిల్లో, బ్యాక్ సపోర్ట్ కుషన్ కూడా పెట్టుకోవడం మంచిదే. సో ఇవి ఇన్ జనరల్గా మనం ప్యాక్ చేసుకోవాల్సింది. ఇంకా దాని తర్వాత మన పర్సనల్ చాయిస్, మనం ఇంకా ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా కూడా మనం ప్యాక్ చేసుకోవచ్చు. ఇవి బేసిక్ థింగ్స్ అయితే, ఇవి బేసిక్ థింగ్స్. ఇంకా మన ఐడి ప్రూఫ్స్ కూడా, ఆధార్ కానీ పాన్ ఇలాంటి ఐడి ప్రూఫ్స్ కూడా క్యారీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఛార్జర్స్, మన ఫోన్ ఛార్జర్ ఇలాంటివి ఏమన్నా కూడా క్యారీ చేయడం మంచిది. సో ఐ థింక్ నేను అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లిస్ట్ అయితే ఇస్తాను, సో మీరు ఆ లిస్ట్ ఫాలో అయిపోవచ్చు. ఇంక ఇప్పుడైతే అన్నీ ప్యాక్ చేసేసి బయలుదేరాలి. మార్నింగ్ 3 o'clock కల్లా బయలుదేరాలనుకుంటున్నాము. నేనైతే అన్నీ తీసి పెట్టాను, మా ఆయన అన్ని ప్యాక్ సర్దేస్తారు బ్యాగ్లో అయితే. ఇంకా మా ధన్వికి కూడా అన్నీ ఇక్కడే రెడీగా పెట్టేశాను. ధన్వివి ఇప్పటికీ చాలాసార్లే షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు తనదేం నేను షేర్ చేయడం లేదు. ఆ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తా, పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఏమేమి క్యారీ చేయొచ్చు అనేసి. సో మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చు. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అప్కమింగ్ వ్లాగ్స్లో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి ప్లేసెస్ చూసాము ఏంటి అని మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.